హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ఫ్యామిలీతో కలిసి షిర్డీకి అయితే ట్రిప్ వెళ్ళింటామన్నమాట. ఇది ఫైనల్ డే అనమాట షిర్డీలో. సో మాది ట్రైన్ వచ్చేసి సోలాపూర్ నుంచి బుక్ అయింది. సోలాపూర్కి అయితే మేము షిర్డీ నుంచి వెళ్ళబోతున్నామంట. మార్నింగే ఇంకా ట్రైన్కి అయితే వచ్చేసినాము సోలాపూర్కి రీచ్ అవ్వడానికి. సో షిర్డీలో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, తర్వాత మహారాష్ట్రలో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఏవి అంటే మేము వెళ్ళినవి అవన్నీ కూడా నేను బ్లాగ్స్ చేశాను. సో అవన్నీ చూడకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి. సింగపూర్ కావచ్చు, ఎల్లోరా కేవ్స్ కావచ్చు, తర్వాత మినీ తాజ్‌మహల్ దాని యొక్క తెలిసిన ఇన్ఫర్మేషన్ అవంతా కూడా నేను షేర్ చేశాను. సో మార్నింగ్ అయితే మా ట్రైన్ ఉన్నింది. సో సోలాపూర్కి అయితే మేము ఆఫ్టర్నూన్కి అట్లంతా రీచ్ అయిపోయినాము. సో సోలాపూర్లో మంచి పెద్ద ఫేమస్ టెంపుల్ సిద్ధేశ్వర టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మహారాష్ట్ర అంతా చూడొచ్చు. ఆనియన్స్, షుగర్ కేన్, గ్రేప్స్ ఇవన్నీ కూడా మంచిగా పండిస్తారనమాట. ఇంకా సోలాపూర్ దిగిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే మేము వెళ్ళిపోయినాం అనమాట. ఫేమస్ టెంపుల్. ఇంకా మీకు ఇక్కడ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కానీ మా నాన్న చిన్నప్పటి ఫ్రెండ్, అంటే ఇంజనీరింగ్ టైంలో మా నాన్న క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఆ సార్ వాళ్ళు వచ్చేసి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్కి వైస్ ఛాన్సలర్ అన్నట్టు. సో ఇన్ని ఏళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు నిజంగా ఫ్రెండ్షిప్ అనేది ఎంత బాగుండిందో. అంటే ఇంత ఏజ్ అయిన తర్వాత కూడా ఇద్దరు ఒక డెస్టినీనే వాళ్ళిద్దరిని కలిపింది అన్నట్టు. ఇన్నేళ్ళైనా వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి ఇప్పుడు కలిసడం చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ సార్ వాళ్ళే మాకు కాలేజ్ అంతా చూపించి తర్వాత ఫుడ్ అంతా పెట్టించండి. సో మీరు అంతా చూడొచ్చు ఈ వ్లాగ్లో. ఫస్ట్ అయితే మేము వచ్చిన టెంపుల్కి అయితే చూసేసి తర్వాత సార్ వాళ్ళు అక్కడే కలిసినండి. సో గుడి దగ్గర ఇద్దరు కలిసినారు అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి సార్ వాళ్ళ కాలేజ్ అంతా చూసుకొని వచ్చి చాలా పెద్ద కాలేజ్. తర్వాత అక్కడనే అంత ఫుడ్ తినేసి మళ్ళీ మాకు ట్రైన్ జర్నీ అయితే ఇంకా మాకు రిటర్న్ ఇంటికైతే వచ్చేసినాం. సో ఈ బ్లాగ్లో మీరు అంతా చూడొచ్చు. టెంపుల్ తర్వాత మేము వెళ్ళిన ఇన్స్టిట్యూట్ది అదంతా కూడాను.
మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ కాలేజ్ అయితే. కానీ చాలా అంటే చాలా పెద్ద కాలేజ్. సో ఇక్కడ క్యాంపస్ ఇవన్నీ కూడా మేము చూసుకొని వచ్చినాం అనమాట. ఫుడ్ అయితే కానీ చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా ఇక్కడ టెంపుల్ ఇవన్నీ కూడా పిలిచేస్తున్నారు. ఇంకా అటు సైడే స్కూల్ కూడా ఉండింది. నాకు మా నాన్నకి నచ్చిన విషయం ఏంటంటే కానీ అక్కడ ఒక మినీ జంగల్ లాగా క్రియేట్ చేశారనమాట. అంటే ఒక మియావాకి ఫారెస్ట్ టైప్ లాగా అన్ని స్పీషీస్ కలిపి ఆ క్యాంపస్లోనే చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అది చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే మా నాన్న వాళ్ళు ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంది. ಫಾರೆಸ್ಟ್ ಆಕ್ಚುಲಿ ಇದೆಲ್ಲ ಹೋಗುತ್ತೆ. ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಇದರ ಹಿಂದೆ ಒಂದು ಅಬ್ಸರ್ವೇಟರಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ಮಿಯಾವಾಕಿ ಕಾನ್ಸೆಪ್ಟ್ 1 ಮೀಟರ್ ಬೈ 1 ಮೀಟರ್ ಅದನ್ನ ನಾನು ಮಾಡ್ಕೊಂಡೆ. ಇಲ್ಲ, ತೆಲಂಗಾಣ ಸ್ಟೇಟ್ ಅವರು ತುಂಬಾ ಇದನ್ನ ಅಡಾಪ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಇವರ ಇದರಲ್ಲಿ. ಇದು ಒಂದು ವರ್ಷದ ಇದು ವಂಡರ್ಫುಲ್ ಇದು ಮಂತ್. ಸೊ ನನಗೆ ನಾನು ಫಾರೆಸ್ಟ್ ಅಂದ್ರೆ ಇದು ಆ ಫಾರೆಸ್ಟ್ ಇನ್ ಯೂನಿವರ್ಸಿಟಿ. ಸೊ ಮಕ್ಕಳಿಗೆ ಓದೋಕೆ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಸಿಗ್ಬೇಕು, ಆ ತರ ತಲೆಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ನಾನು ಮಾಡ್ಕೊಂಡಿರೋದು ಇದನ್ನ. ಆಗ್ಲೇ ಒಂದ್ 2 ನಿಮಿಷ ಹಂಗೆ ಮಾತಾಡಿ ಹೇಳ್ತೀನಮ್ಮ. ನೋಡಿ ಅಮ್ಮ, ಇದು ಮಿಯಾವಾಕಿ ಫಾರೆಸ್ಟ್ ಕಾನ್ಸೆಪ್ಟ್. ಸರ್ ಬನ್ನಿ ಸರ್. ನೋಡಿ ಇವ್ರು ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು ಜೋಶಿ ಸರ್ ಅಂತ. ಇವರು ನೋಡಿ ಅಡಾಪ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಮಿಯಾವಾಕಿ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಏನು ಅಂತ. ದಿಸ್ ದ ಬೆಸ್ಟ್ ಎಕ್ಸಾಂಪಲ್. ನಾನು ನೋಡಿದ ಮಿಯಾವಾಕಿ ಫಾರೆಸ್ಟ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಅಲ್ಲಿ ದಿ ಬೆಸ್ಟ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಇದು. ದಿಸ್ ಇಸ್ ಟ್ರೂ ಎಕ್ಸಾಂಪಲ್ ಆಫ್ ಮಿಯಾವಾಕಿ ಫಾರೆಸ್ಟ್. ನೋಡಿ ಎಷ್ಟು ಬ್ಯೂಟಿಫುಲ್ ಇದೆ. ಸರ್ ಎಷ್ಟಿದೆ ಸರ್ ಸ್ಪೀಶೀಸ್? ಇಲ್ಲಿ 108 ನೇಟಿವ್ ವೆರೈಟಿ ಹಾಕಿದೀವಿ ನಾವು. ಇಟ್ ಇನ್ಕ್ಲೂಡ್ಸ್ 18 ರೇರ್ ಸ್ಪೀಶೀಸ್. ಓಹೋ, ವಂಡರ್ಫುಲ್. 27,000 ಮರಗಳನ್ನ ಸ್ಯಾಪ್ಲಿಂಗ್ಸ್ ಹಾಕಿದ್ದು ನಾವು ಇಲ್ಲಿ. ಇದು ಫೆಬ್ರವರಿ 2025 ನಲ್ಲಿ ಹಾಕಿದ್ದು. ಈಗ 13 ತಿಂಗಳಾಯ್ತು. ನೋಡಿ, ಈಗ ಅರ್ಬನ್ ಫಾರೆಸ್ಟ್ ಅಲ್ಲಿ ಮಿಯಾವಾಕಿ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಇದು ಮಾಡ್ತಾ ಇದಾರೆ. ಯಾರಾದ್ರೂ ಮಿಯಾವಾಕಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರ್ತಕ್ಕಂತಹ ಆರ್ಗನೈಸೇಷನ್ಸ್ ನೋಡಿ ಇದನ್ನ ನೋಡಿ ಕಲಿಬಹುದು. ನಮ್ಮ ಜೋಶಿ ಸಾರು ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಜೋಶಿ ಸರ್ ಇದ್ರ ಬಗ್ಗೆ ಮಿಯಾವಾಕಿ ಕಾನ್ಸೆಪ್ಟ್ ನಾನು ಸಾಕಷ್ಟು ಮಿಯಾವಾಕಿ ಫಾರೆಸ್ಟ್ ನೋಡಿದ್ದೀನಿ. ಬಹುಶಃ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನಾನು ನೋಡಿಲ್ಲ ಸರ್. ವಂಡರ್ಫುಲ್, ನಿಜವಾಗ್ಲೂ ಐ ಆಮ್ ವೆರಿ ಸೋ ಹ್ಯಾಪಿ. ಇಷ್ಟು ನಿಮ್ಗೆಲ್ಲ ಇಷ್ಟು ಟೆಕ್ನಿಕಲ್ ಕಡೆ ಹೋದ್ರೂ ನೀವು ಈಗ ಅಫಾರೆಸ್ಟೇಷನ್ಗೆ ಇಷ್ಟು ಕನೆಕ್ಟ್ ಆಗಿದ್ರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ರಿ. ರಿಯಲಿ ನಿಜವಾಗ್ಲೂ ಇದು ತೋರಿಸಿ ನನಗೆ ಐ ಆಮ್ ವೆರಿ ಸೋ ಹ್ಯಾಪಿ. ನಿಮ್ಮ ಇದ್ರ ಬಗ್ಗೆ ಇನ್ನೂ ನನಗೆ ದುಪ್ಪಟ್ಟು ಆಯ್ತು ನೋಡಿ. ನಿಜವಾಗ್ಲೂ ಐ ಆಮ್ ವೆರಿ. ಓದೋಕೆ, ಮಕ್ಕಳಿಗೆ ಓದೋಕೆ ಬರೆಯೋಕೆ ನೋಡಮ್ಮ, ಇದು ನೀವು ಫಾರೆಸ್ಟ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಈ ತರದ್ ನೋಡ್ಬೇಕು ಮಿಯಾವಾಕಿ ಫಾರೆಸ್ಟ್ ಕಾನ್ಸೆಪ್ಟ್. ಇದು ಇಲ್ಲಿ ಆಲ್ ಅಲಾಂಗ್ ದಿಸ್ ವಾಕ್ವೇ ಇಲ್ಲಿ ಬ್ಯಾಂಬೂ ಹಾಕಿದೀವಿ. ಅಂದ್ರೆ ಈ 3 ವರ್ಷದಲ್ಲಿ ಅದು ಒಂದು ಈ ತರ ಒಂದು ಬ್ಯಾಂಬೂ ಕವರೇಜ್ ಬರುತ್ತೆ ನೋಡಿ. ಅದೇನು ಲೆಮನ್ ಗ್ರಾಸ್ ಕೆನಪಿ. ಲೆಮನ್ ಗ್ರಾಸ್ ನೋಡಮ್ಮ, ದಿಸ್ ಇಸ್ ಟ್ರೂ ಮಿಯಾವಾಕಿ ಕಾನ್ಸೆಪ್ಟ್. ನಾನು ನಿಜವಾಗ್ಲೂ ನಾನು ಸಾಕಷ್ಟು ನೋಡಿದ್ದೆ. ಮಲ್ಟಿ ಲೇಯರ್ ಪ್ಲಾಂಟ್ ನೋಡಮ್ಮ, ಬಾಳೆ ಇದೆ ನೋಡಿ. ಇನ್ಸೆಕ್ಟ್ಸ್, ಅನಿಮಲ್ಸ್. 1 ಸ್ಕ್ವೇರ್ ಮೀಟರ್ ನಲ್ಲಿ ಒಂದು ಹರ್ಬ್, 1 ಶ್ರಬ್, 1 ಟ್ರೀ ಈ ತರ ಹಾಕಿದ್ದೀನಿ. ಮೆಡಿಸಿನಲ್ ಪ್ಲಾಂಟ್ಸ್ ಕೂಡ చూడండి. ಮೆಡಿಸಿನಲ್ ಪ್ಲಾಂಟ್ಸ್ ಕೆಲವಿದೆ. ಈಗ ನನಗೆ ನೋಡಮ್ಮ, ತುಳಸಿ ನೋಡಮ್ಮ, ಚೆನ್ನಾಗಿ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ. ಮೆಡಿಸಿನಲ್ ಪ್ಲಾಂಟ್ಸ್ ಗೆ ಒಂದು ಆಯುಷ್ ಮಿನಿಸ್ಟ್ರಿನವರು ಮೆಡಿಸಿನಲ್ ಮಿಯಾವಾಕಿ ಅಂತ ಒಂದು ಕಾನ್ಸೆಪ್ಟ್ ತಗೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಅದನ್ನು ಮಾಡ್ಬೇಕು ಅಂತಿದೆ ನಂಗೆ. ಇನ್ನೊಂದು 5 ಎಕರೆ ಜಾಗ ಇದೆ. ಇಲ್ಲಿ ನೋಡಿ, ಮಕ್ಕಳು ಇಲ್ಲಿ ಕೂತಿರ್ತಾರೆ, ಇಲ್ಲಿ ಓದ್ತಾರೆ, ಇಲ್ಲಿ ಸಂಗೀತ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ತಾರೆ. ದಿಸ್ ವಾಟ್ ಕನೆಕ್ಟಿಂಗ್ ನೇಚರ್ ಅಂದ್ರೆ ದಿಸ್ ಹೀಗೆ ಕನೆಕ್ಟ್ ಮಾಡಬೇಕು ಮನುಷ್ಯರನ್ನ. ನಾವು ವಿ ಆರ್ ನಾಟ್ ಗೋಯಿಂಗ್ ಅವೇ ಫ್ರಮ್ ನೇಚರ್ ಅಲ್ವಾ? ಈ ತರ ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ಬೇಕು. ನೇಚರ್ ಜೊತೆಗೆ ಸಂಬಂಧ ಬೆಳೆಸಿದ್ರೆ ಆಟೋಮೆಟಿಕ್ಲಿ ಅದು ನೋಡಿ. ಸಾರ್ ನಿಮ್ಮ ಯೂನಿವರ್ಸಿಟಿ ಫಾರೆಸ್ಟ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಕ್ಯಾಜುರಿನಾ ಸ್ಪೀಷೀಸ್ ಅಲ್ಲ, ಬರೀ ನಾವು ನೀವೇನು ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ತೀರಿ, ಬಿಲ್ಡಿಂಗ್ ಇದು ಮಾಡ್ತೀರಿ ಅನ್ಕೊಂಡ್ರೆ ಇದು ಕೂಡ ನೀವು ಫಾರೆಸ್ಟ್ ಈವನ್ IFS ಮಾಡೋರು ಕೂಡ ಇಷ್ಟು ನಾನು ಇದು ಈ ತರದ್ ನೋಡಿಲ್ಲ. ಮಿಯಾವಾಕಿ ಫಾರೆಸ್ಟ್ ಅಂತ ನೆವರ್ ಗೆಸ್ ಇಟ್. ಸೂಪರ್, ನನಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು. ಇದು ಮಾಡ್ತಾರೆ ಬಾಸ್. ಇದರಲ್ಲೂ ಮಾಡ್ತಾರೆ. ಅದು ಕೆಲವು ಹುಳ ಇದ್ರೆ ಮತ್ತೆ ಹುಳ, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ಹುಳ ಇದಿದ್ರೆ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ನೋಡಿ, ಅದು ತಿಂದ್ರೆ ಇದಾಗ್ಬಿಡ್ತದೆ. ಮಾಡಿದ್ರೆ ಮಕ್ಕಳಿಗೆ ಮರ ಗಿಡ ಹಾಕ್ರಪ್ಪ ಫಸ್ಟ್ ಅಂತ. ಸಾವಿರಾರು ಲಕ್ಷಾಂತರ ಗಿಡಗಳು ಹುಡುಗ ಕಡೆಯಿಂದ ನಿಮ್ಗೆ ಇದು ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. ಜಸ್ಟ್ ಸ್ಟಿಚಿಂಗ್
Super. ನನಗೆ ನನ್ನ ಕ್ಯಾಂಪಸ್ ತೆಲುಗು ತೆಲುಗು ಐ ಸ್ಟಡಿ ಚಿಂತನೆ ಮಾಡ್ತಾರೆ, ಅದಕ್ಕಾಗಿ ಜೀವನ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಒಬ್ಬ ಪುಣ್ಯಪುರುಷ ಚೌಡಪ್ಪ. ನನಗೆ ಬಹಳ ಹೆಮ್ಮೆ ಆಗ್ತದೆ, ನನ್ನ ಗೆಳೆಯ ಒಬ್ಬ ಅಂತ ಇದಾನಲ್ಲಪ್ಪ ಅಂತಾರೆ. ನನಗೆ ನಾನು ಸುದೈವಿ, ನನ್ಗೆ ಅನೇಕ ನನ್ನ ಜಗತ್ತಲ್ಲಿ ಇಂಥ ಅನೇಕ ಸಹವಾಸದ ಸೌಭಾಗ್ಯ ನನಗಿದೆ. ನಾನು ಇಂಥ ಅನೇಕರು ನನ್ನ ಜೊತೆಗಿದ್ದಾರೆ. ಸೊ ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ ನೀವೆಲ್ಲರೂ ಬಂದಿದ್ದಕ್ಕೆ. ನಿಮಗೆಲ್ಲ ವಿಶೇಷ ಧನ್ಯವಾದ. ಯಾಕಂದ್ರೆ ಇಂಥ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿನ ಅವ್ರ ಜೀವನದಲ್ಲಿ ಅವ್ರ ದಾರಿಯಲ್ಲಿ ಬಿಡ್ಬೇಕಲ್ಲ, ಅದಕ್ಕೆ ನೀವೆಲ್ಲ ಕೋಆಪರೇಟ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಅದು ಆಗಿದೆ. ಸೊ ನಮ್ಮ ಯೂನಿವರ್ಸಿಟಿ ಪರವಾಗಿ ಜ್ಞಾನದೇವರ ಫೋಟೋ ಇದು. ಜ್ಞಾನದೇವರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಭಗವದ್ಗೀತೆನ ಮರಾಠಿನಲ್ಲಿ ಮಾಡಿದ ಮನುಷ್ಯ. ಯಾಕೆ ಹೇಳ್ತೀನಿ ಅಂದ್ರೆ ಈ ತರ ಅನೇಕರು ಸಮಾಜದ ಬಗ್ಗೆ ವಿಚಾರ ಮಾಡಿದ್ದಾರೆ. So that's it. Thank you for coming. Thank you. And you have another opportunity now. ಏನು ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಮನೆಯವರು ನಿಮಗೆ ಎಲ್ಲ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಇದನ್ನ ನಂಬ್ಕೊಳ್ಳಿ, ಬನ್ನಿ ಮೈ ನೀವು ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಿ. ಮಾಡಬೇಕು ದೇವರು. ಬನ್ನಿ ಸರ್, ಇವ್ರು ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನು ಇಲ್ಲ ಸರ್. ಮಾಡಿ ಮಾಡಿ ಪ್ಲೀಸ್. ಇವರು ನನ್ನ ಪತ್ನಿ ಒಂದೇ ಅಲ್ಲ ಸರ್, ತಾಯಿ ಸಮಾನ. ನಿಮ್ಗೆ ಭಗವಂತ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ, ನಿಮ್ಮ ಮಗಳಿಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. ಹೀಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಇಟ್ಸ್ ಹಾರ್ಟ್ ಟಚಿಂಗ್. ಇದು ವೆರಿ ವೆರಿ ಲಕ್ಕಿ. ನಿಮ್ಮಂತ ಸ್ನೇಹಿತರು ಇದಾರಲ್ಲ, ಇನ್ನೂ ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಗುರುತಿಸ್ತಾರಿಲ್ಲ ಅಂತೇಳಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ఇంకా ఇన్స్టిట్యూట్ నుంచి మళ్ళీ తుల్జాపూర్ భవానీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇంక ఇది మా లాస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మేము సోలాపూర్ స్టేషన్కి అయితే కానీ వెళ్ళిపోయినాం అనమాట. ఇదనమాట ఫేమస్ టెంపుల్ అనమాట, మా తుల్జాపూర్ భవానీ టెంపుల్ అనేది. సో మీరు చూడొచ్చు అనమాట ఈ బ్లాగ్లో. ఇది గాయస్ ఈ యొక్క వ్లాగ్ అనేది. సో ఇంకా మా షిరిడి యొక్క ఫ్యామిలీ ట్రిప్ అయితే ఇంతటితో అయిపోయిందనమాట. సో ఇంకా మరెన్నో ఫారెస్ట్ రిలేటెడ్ కంటెంట్ కావచ్చు, నేను ట్రావెల్ చేసే ప్లేసెస్ కావచ్చు, అవన్నీ కూడా నేను బ్లాగ్స్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మీరు తప్పకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో మీరు కూడా నా యొక్క జర్నీలో ఒక పార్ట్ అవ్వచ్చు. సో మరెన్నో ఫారెస్ట్ రిలేటెడ్ కంటెంట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను ఒక ఫారెస్ట్ స్టూడెంట్ కాబట్టి నేను దాని రిలేటెడ్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను.
సో ఇదనమాట మా యొక్క షిరిడి ఫ్యామిలీ ట్రిప్ అయితే హ్యాపీగా మెమొరబుల్గా జాయ్ఫుల్గా అయితే గడిచిపోయింది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఫ్యామిలీ అందరూ కలిసి నెక్స్ట్ ట్రిప్. సో ఆ ట్రిప్ వెళ్తే కానీ అవి కూడా నేను అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది గైస్ ఈ యొక్క వ్లాగ్ గురించి అయితే కానీ మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ నేను ట్రావెల్ చేసే వీడియోస్ కావచ్చు, బ్లాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. ఇది గైస్ వ్లాగ్ అయితే కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.